లేదు, మేము నీకు చాలా సమయాన్నే ఇచ్చాం, చాలా అవకాశాలు కూడా ఇచ్చాం. నువ్వు మాత్రం మారలేదు. ఇప్పుడిక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని. ఈ కథ మోటాపూర్ జంగల్లో జరిగినది. అక్కడ చాలా పక్షులు జీవించేవి. అక్కడే 2 గద్దలు కూడా ఉండేవి, సోను మరియు మోను. అవి సోదరులు. సోను చాలా చెడ్డవాడు, మోను చాలా మంచివాడు. సోను ఎప్పుడు ఏదైనా తీసుకోవాలంటే వేరే పక్షులను చంపేసేవాడు. కాని మోను అదే పని చాలా ప్రేమగా చేసేవాడు. మరియు ఒకరోజు దానా తీసుకురావడానికి అడవిలోకి వెళ్ళాడు. హే పక్షి, నాకు నీ దాణా ఇవ్వు, లేదంటే నేను నిన్ను తినేస్తాను. అరే, ఇదేం దౌర్జన్యం! నా ఆహారం నేనే కష్టపడి తెచ్చుకున్నా. నీకు కావాలంటే నువ్వే వెళ్ళి తీసుకో. నేనెందుకు ఇవ్వాలి నీకు? ఆ మాటలు విని సోనుకి చాలా కోపం వచ్చింది. కోపంతో ఆ పక్షిని చంపేస్తాడు. అదే సమయంలో మోను అక్కడే ఎగురుతూ వెళ్తుంటాడు. కిందకి చూసినప్పుడు సోను పక్షిని చంపేసింటుంది. అది త్వరగా వెళ్లి సోనుని అక్కడి నుంచి తోసేస్తుంది. మరియు మోను పక్షి పిల్లలను సోను దగ్గర నుంచి కాపాడుతుంది. నువ్వెంత నిర్దయుడివిరా సోను. నువ్వు ప్రతి పక్షిని చంపేస్తున్నావు, అంతేగాక వాటి పిల్లల్ని కూడా చంపేస్తున్నావు. మరి ఆ పిల్లల్ని నేనేం చేసుకోవాలి? నీది ఎంత చిన్న మనసురా. నీకు ఆ చిన్న పిల్లల్ని చూస్తుంటే కొంచెం కూడా జాలి లేదా? లేదు, నాకు నా కడుపు నిండితే అదే చాలు. అడవిలో ఒక గుహ లోపల జీవించేవి. మోను ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలి అని అనుకునేది. కానీ సోను తన పని కావడం కోసం అన్నిటినీ చంపేసేది. ఒకరోజు సోను ఒక మాను మీద వెళ్లి కూర్చుంటుంది. అప్పుడు తనకి ఒక శబ్దం వినిపిస్తుంది. కాపాడండి, కాపాడండి. అరే, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? అదిగో ఎదురుగా ఉన్న చెట్టు కనిపిస్తుందా నీకు? అది నా వేర్ల నుంచే పుట్టింది. దాన్ని ఎవరో బాణంతో కొట్టారు. దానికి ఇప్పుడు బాగా నొప్పి చేస్తోంది. నువ్వు కొంచెం ఆ బాణాన్ని తీసేయి. నేనెందుకు నీ పని చేసి పెడతాను? నువ్వు చెప్పిన పని చేయను. కొద్దిగా తీసేయి గద్ద బిడ్డ. నేను నీకు భవిష్యత్తులో చాలా సహాయపడతాను. నీకు ఎప్పుడు అవసరం వచ్చినా నా సహాయం తీసుకోవచ్చు. కానీ సోను గద్ద ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. మరియు వెనక నుండి మోను గద్ద వస్తుంది. అక్కడే వచ్చి కూర్చుంటుంది. మాను అప్పుడు ఏడుస్తూ ఉంటుంది. మోనుకి ఆ శబ్దం వినపడగానే ఇలా వెళ్ళి అడుగుతుంది. చెట్టు బాబాయ్, ఏమైంది నీకు? ఎందుకు ఏడుస్తున్నావు? గద్ద బిడ్డ, నాకు సహాయం చెయ్యి. అదిగో ఎదురుగా చెట్టుంది కదా, అది నా వేర్ల నుంచే వచ్చింది. ఇంకా దానికి ఎవరో బాణంతో కొట్టారు. నువ్వు దాన్ని తీసేయవా? మోన గద్ద వెళ్లి బాణం తీసేస్తుంది. మరియు మాను దాదా చాలా సంతోషపడతాడు. మోను, నువ్వు చాలా మంచివాడివి. ఒకవేళ నీకు ఎప్పుడైనా నాతో ఏదైనా సహాయం పడితే వచ్చి నువ్వు నాతో చెప్పు. అలాగే చెట్టు బాబాయ్, అలాగే. ఆ అడవిలో అందరికీ ఆహారం చిలకరాజు ఇచ్చేవాడు. చిలకరాజు అందరికీ కావలసినంత ఆహారం ఇచ్చేది. అందుకే అందరూ రాజుకి చాలా మర్యాద ఇచ్చేవారు. కానీ సోను తన ఆహారం తినేసి వేరే వాళ్ళ దగ్గర ఆహారం లాక్కునేది. మరియు తన గురించి కంప్లైంట్ చేయడానికి అన్ని పక్షులు చేరి రాజు దగ్గరకొచ్చాయి. సోను, నాకు నీ మీద చాలా ఫిర్యాదులు అందాయి. దీనికి నీకు శిక్ష ఏంటంటే నువ్వు ఒక ఏకాంతమైన గుహలో ఉంటావు. ఇంకా అక్కడ నీకు ఎలాంటి ఆహారం లభించదు. ఒకవేళ నువ్వు అప్పుడు కూడా ఎవరినైనా ఇబ్బంది పెట్టి దొంగతనం చేసినట్లయితే అప్పుడు నీకు మరింత కఠిన శిక్ష పడుతుంది. సోను చిలకరాజు చెప్పినట్లే నడుచుకున్నాడు. అలాగే 4-5 రోజులు గడిచిపోయాయి. సోనుకి చాలా ఆకలేస్తుంది. తను మెల్లగా ఎవరికి తెలియకుండా ఆహారం కోసం వెళ్ళిపోతాడు. కానీ చిలుకరాజుకు ఆ విషయం తెలియకూడదు. తను ఒక పక్షిని చంపి ఆహారంగా తినేస్తాడు. ఈ విషయం చిలకరాజుకు తెలుస్తుంది. ఏంటంటే తను ఒక పక్షిని చంపి తినేశాడు అని. చిలకరాజు సోనుని పిలుస్తాడు. సోను, ఇప్పుడు నీకు ఇదే శిక్ష. ఏ విధంగా అయితే నువ్వు ఇతరుల ప్రాణాలు తీస్తున్నావో, ఇవాళ మేమే నీ ప్రాణాన్ని తీసేస్తాం.
చిలకరాజా, నన్ను దయచేసి క్షమించండి. నేను ఇక మీదట ఏమీ చెయ్యను. నన్ను క్షమించండి. లేదు, మేము నీకు చాలా సమయాన్నే ఇచ్చాం, చాలా అవకాశాలు కూడా ఇచ్చాం. నువ్వు మాత్రం మారలేదు. ఇప్పుడిక మేము చూపించాలి నీకు రాజు యొక్క శక్తి ఎలా ఉంటుంది అని. చిలకరాజు ఆదేశమిచ్చాడు. అదేంటంటే సోనుని బలివ్వాలని. అక్కడికి మోనుగద్ద వచ్చింది మరియు సోనుగద్ద చోటు తనొచ్చి నించుంటాడు. తెలియక సోనుగద్దకి బదులుగా మోనుగద్ద బలైపోయాడు. మరియు సోనుకి ఆశ్చర్యమైపోతుంది తనకు ఎందుకేం కాలేదు అని. తను సరిగ్గా చూశాడు. అప్పుడు తన సహోదరు చనిపోయాడు. అక్కడ మోనుగద్దని బలిచ్చారు. సోనుగద్ద చాలా ఏడుస్తుంది. సోనుగద్ద, చూడు, నీకు ఎంత మంచి తమ్ముడు దొరికాడు. చూసావా, అతను నిన్ను తన ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాడు. నీ తప్పుల నుంచి రక్షించడం కోసం అతను తన ప్రాణాన్ని బలిచ్చాడు. సోనుగద్ద చాలా ఏడుస్తున్నాడు. ఏమీ మాట్లాడలేకపోయాడు. చాలా కష్టపడుతున్నాడు మరియు తన గుహలో వెళ్ళి ఉండేవాడు. సోనుగద్దకి మోనుగద్ద యొక్క జ్ఞాపకం చాలా వచ్చేది. వాళ్ళిద్దరూ ఎలా ఒక్కడికొకడు తోడుండి ఎగిరేవారు, ఆడుకునేవారు అన్నది. అప్పటినుంచి సోనుగద్ద ఏ ఒక్క పక్షిని కూడా చంపలేదు. అది మాత్రం కాకుండా అందరికీ సహాయం చేసేవాడు మరియు చాలా మంచిగా ప్రవర్తించేవాడు. మోనుగద్దని బలిచ్చాక సోనుగద్దకి బాగా అర్థమవుతుంది ఒక ప్రాణం విలువ ఏంటో అన్నది. ఆ బాధేంటో తను తెలుసుకున్నాడు. వారు ఏదో ఒక కుటుంబానికి చెందే ఉంటారు, ఎవరికైనా ప్రియమైన వారు అయ్యే ఉంటారు. ఈ కథ నుండి మనం ఏం నేర్చుకున్నామంటే చెడ్డవాళ్లగా ప్రవర్తించకూడదు. మన యొక్క చెడు ప్రవర్తన మరొకరిపై చెడు ప్రభావం చూపుతుందని. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదు, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు, చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే అన్ని జంతువులు చెరువుకు వెళ్లడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, నాకు బాగా దాహం వేస్తోంది. బాబు, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబు, కొంత సమయం ఆగు. చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం. అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా,
నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే, చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.